వెల్కమ్ టు క్రేజీ పిల్ల రివ్యూస్. నేను మీ క్రేజీ పిల్ల. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో మరిన్ని కళల వీడియోస్ ఉన్నాయండి. హ్యావ్ ఎ లుక్. ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, డ్రీమ్ వీడియోస్ అని చెప్పి, దాన్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఇక ఈరోజు వీడియోలో మీకు పలు విధాలుగా సింహం కలలో వచ్చిందా, అయితే మీ జీవితంలో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీకు కలలో సింహం ఒక చోట కూర్చున్నట్లుగా కానీ, ఆడుకుంటున్నట్లుగా కానీ, లేదా పడుకుని ఉన్నట్లుగా కానీ మీరు కలలో చూసినట్లయితే ఇది చాలా మంచి కళ అనే చెప్పుకోవాలి. మీకు వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే రాబోయే రోజుల్లో అవన్నీ తీరిపోబోతున్నాయి అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహం మిమ్మల్ని తరుముతున్నట్లుగా కానీ చూసినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ అమలులో పెట్టడానికి మీరు చాలా భయపడుతున్నారు అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఇలాంటి కళ వచ్చినప్పుడు మీ మనసులో ఉన్న భయాన్ని మీరు దూరం చేసి ధైర్యంగా మీరు అనుకున్న పనులను చేయాలి అని మీకు ఈ కళ హెచ్చరిస్తోంది. ఒకవేళ సింహం మీపై పంజా విసురుతున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీరు ఏ పనైతే చేయాలి అని అనుకున్నారో ఆ పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయాలి అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు అనుకున్న పనులను వాయిదా వేయదలిస్తే ఆ పనుల వల్ల మీకు లాభం కాకుండా నష్టం చేకూరే అవకాశం ఉందని ఈ కళ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. సింహం కానీ, సింహాల గుంపు కానీ మిమ్మల్ని తరుముతున్నట్లుగా కానీ మీరు కలలో చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో చేసే పనులకు మీకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు రావచ్చని ఈ కళ మీకు సూచిస్తోంది. అప్పుడు మీరు చేయబోయే పనులన్నీ కూడా జాగ్రత్తగా చేయాలి అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఇలా సింహాలు మిమ్మల్ని తరుముతున్నప్పుడు మీరు వాటి నుంచి తప్పించుకున్నట్లుగా కానీ కలలో చూసినట్లయితే మీరు మీ జీవితంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా రాబోయే రోజుల్లో తీరిపోతాయి అని మీకు ఈ కళ సూచిస్తోంది. మీరు అనుకున్న పనులను కూడా సుఖశాంతులతో చేసుకోవచ్చు. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ కలలో సింహం మిమ్మల్ని కరిచినట్లుగా కానీ, కొరికినట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీరు రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయాలని, మీ శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి కుట్రలు పన్నుతారు అని మీకు ఈ కళ సూచిస్తోంది. మీరు ఏ పని చేసినా కూడా ఎదుటివారిని నమ్మకుండా మీపై మీరు నమ్మకం ఉంచుకుని చేయాలని ఈ కళ అర్థం. మీరు కలలో కట్టేసిన సింహాన్ని కానీ, పంజరంలో ఉన్న సింహాన్ని కానీ చూసినట్లయితే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారని, మీరు చేయబోయే పనులలో విశ్వాసాన్ని ఉంచి ఏ పనినైనా నేను చేయగలను అని మీరు ముందుకు సాగాలి. ఒకవేళ మీరు సింహంతో గొడవ పడుతున్నట్లు, పోటీ పడుతున్నట్లుగా కానీ చూసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కోగలరు అని ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో తెలుపు రంగులో ఉన్న సింహాన్ని కనుక చూసినట్లయితే ఇది చాలా శుభప్రదమనే చెప్పుకోవాలి. తెల్ల సింహం కలలో కనిపించడం వల్ల మీకు రాబోయే రోజుల్లో మీ కెరీర్లో పురోగతిని పొందుతారని, అంతేకాకుండా కుటుంబం, సామాజిక జీవితంలో విజయం సాధిస్తారని ఈ కళ మీకు సూచిస్తోంది. అంతేకాకుండా మీకు ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారని, ప్రతి సవాలుని కూడా మీ జీవితంలో ఆత్మవిశ్వాసంతో పరిష్కరిస్తారని ఈ కళ మీకు సూచిస్తోంది. మీరు కలలో రెండు సింహాలు పోట్లాడుకుంటున్నట్లుగా కనుక చూసినట్లయితే మీరు ఏ పని చేసినా కూడా ఆవేశంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహం వేరే జంతువుని వేటాడుతున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహం ఏదైనా తింటున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని ఈ కళ మీకు సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహాన్ని ఎవరైనా హత్య చేస్తున్నట్లుగా కానీ మీరు చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో కష్టాలు రాబోతున్నాయి అని మీకు ఈ కళ సంకేతం. మీరు రాబోయే రోజుల్లో జీవితంలో చాలా సవాళ్ళని ఎదుర్కోవాలని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహం మిమ్మల్ని కాపాడుతున్నట్లుగా కానీ చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మీ వెన్నంటే ఉండి ఒక వ్యక్తి ఆ ఆపదల నుండి బయటపడేస్తారు అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహం మీతో మాట్లాడుతున్నట్లుగా కానీ చూసినట్లయితే మీకు దైవ కటాక్షం చాలా ఎక్కువగా ఉంది అని మీకు ఈ కళ సూచిస్తోంది. ఒకవేళ మీరు కలలో సింహంపై స్వారీ చేస్తున్నట్లుగా కానీ చూసినట్లయితే మీకు చాలా కాలం తర్వాత స్వేచ్ఛ లభించింది అని ఈ కళ అర్థం. మీరు కలలో సింహాలు ఆడుకుంటున్నట్లుగా కానీ చూసినట్లయితే మీ ప్రియమైన వారు రాబోయే రోజుల్లో దూరమయ్యే అవకాశాలున్నాయని ఈ కళ మీకు సూచిస్తోంది. ఇప్పుడు మీరు విన్న వాటిలో ఏదైనా మీకు చెడుగా కళ వచ్చినట్లయితే తెల్లవారి మీరు దేవుని తలుచుకుని గజేంద్ర మోక్షం పఠించడం కానీ వినడం కానీ చేయండి. ఆ చెడు ప్రభావాలు మీపై తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.